పరిశుద్ధుడు జీవముల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఈ రీతిగా ప్రతిరోజు ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారా మిమ్మల్ని ఈ విధంగా కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన విధానం బట్టి ఎంతగానో సంతోషిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో దేవుడు మనకు ఆధారం. ఈ లోకపరమైన అనేకమైన ఒత్తిళ్లు, శ్రమలు, బాధలు, వ్యాధులు ఇవన్నీ తాత్కాలికమైనవే. ప్రస్తుత పోరాటాలు అశాశ్వతమైనది, కానీ శాశ్వత ప్రేమించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏ విషయం కృంగిపోవద్దు. నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ స్థితిని బట్టి ఆందోళన చెందవద్దు. ప్రతి విధమైన సంకటములు ఆయన కృప ద్వారా మన జీవితంలో సమస్తం సమకూడి జరిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదర, మన జీవితంలో ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం చూడడం ద్వారా మనకు నిరీక్షణ, విశ్వాసం, ధైర్యం కలిగి మనం ముందు కొనసాగుతాం. మనందరినీ ప్రేమించిన అద్భుత వాగ్దానం మనందరం కలిసి చదువుకుందాం. లేవీకాండం 26వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. ఇజ్రాయెల్ ప్రజల యొక్క బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు విడిపించిన తర్వాత వారితో మాట్లాడతాడు. నేను మీ మధ్య నడిచేదను, మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును. అంటే వారి జీవితంలో దేవుడు నమ్మకం ఎలా ఉందని పరిశీలించి, ఈ లోకపరమైన అన్య దేవతలను మీరు చేసుకోకుండా, విగ్రహాలను చేసుకోకుండా మీరు నా యొక్క ఆజ్ఞలను, కట్టలను గైకొనాల్సిన దేవుడు కోరుతాడు. అంటే వాళ్ళకు ఒక కట్టడలను, అది ఆజ్ఞలను, ఆయన విధులను వాళ్ళకు తెలియజేస్తాడు. తద్వారా వారు దేవుని ఎంతగానో భయభక్తి కలిగి, విశ్వాసం కలిగి జీవిస్తారు. మన జీవితం కూడా ఈ లోకపరమైన అనేక సందర్భాలలో బలహీన స్థితిలో మనం ఎవరు పట్టించుకోరు. మనం ఒంటరి స్థితిలో ఉంటాం. అప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజల మీద ఎవరు ఆదరించలేరు, ఎవరు సహాయం చేయలేరు. వారు మాట్లాడేవారు వాళ్ళకి లేరు. ఎంతో బానిసత్వం, శ్రమను, బాధను, వేద అనుభవించినారు. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృప ద్వారా వారి యొక్క విపత్కరమైన ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించినాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూసిన ప్రియ దేవుని బిడ్డ, మన జీవితం కూడా ఒకనొక సందర్భంలో సమస్తం కోల్పోయి, ఆ భార్యను కోల్పోయి, భర్తను కోల్పోయి, స్నేహితులను కోల్పోయి, ఆత్మీయులను కోల్పోయి, బంధువులను కోల్పోయి మన ఒంటరి స్థితిలో ఉంటాము. తద్వారా కృంగుదల, వేదన, నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది, నా పరిస్థితి ఎందుకు ఇలా దిగజారిపోతున్నాయి, నేను ఏం చేయలేకపోతున్నానే, అయ్యా నా బ్రతుకు మారలేకపోతుంది, రోజు రోజుకి నా మీద నాకే అసహ్యం పుడుతుంది, నేను ఎంతగానో దాన్ని భారాభరితమైన జీవితం అనుభవిస్తానని చెప్పేసి నువ్వు దిగులు చెందుతున్నావా ప్రియ సహోదరి సోదరుడా? ఇటు యొక్క అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు. నేను నీ మధ్య నడిచేదను, నీవు నా ప్రజలైందు, నేను నీకు దేవుడైంది అంటున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ మధ్య నడుస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఒంటరి స్థితిలో ఉన్నా, సమస్తం కోల్పోయి ఏంటిది నా పరిస్థితి అని ఆలోచన, దిగులతో, వేదనకరంగా ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు నీతో నడుస్తాడు. దేవుని యొక్క సంకటం కుదుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు. నువ్వు వేదన, రోదన, భయము, బాధ, ఒంటరి స్థితి, ఈ లోకపరమైన సమస్తము నీకు దూరం అయిపోయినా దేవుడు నీ మధ్య ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని ప్రజలైన మనము అందరము నిలబడతాము, జీవిస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో దేవుడు మనకు తోడంటే చాలండి, సమస్తమైన సమకూరుస్తాడు. మన ఒంటరి స్థితిలో చూడండి, ఏ లేఖనం వాళ్ళు అంటున్నాడు, 100 మంది 1000 మంది తరమిదరు, అంటే 10,000 మంది తరమిదరు అంటారు. ఏ విధంగా? దేవుని యొక్క బలం ద్వారా. దేవుడు మనకు తోడంటే ఈ లోక మనుషులైతేనేమి, ఈ లోక బంధువులైతేనేమి, ఈ లోక స్నేహితులైతేనేమి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, వారిని పట్టించుకున్నా దేవునితో నడిపించి, దేవుడిని తోడై ఉండి నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ యొక్క స్థితిగతులను, నీ పరిస్థితిని, నీ వ్యాధి బాధలను, సకల విధమైన సంఘటన విడిపించి విమోచి రక్షించే దేవుడే నీనా దేవుడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ సహోదరి సోదరుడా, భయపడకొద్దు, దిగులు చెందవద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు ప్రజలను ధన్యులు అంటారు. యెహోవా జనుల వారు ధన్యులు. మన జీవితంలో కూడా దేవుని యొక్క నీతో నడిచి, నీ యొక్క స్థితిగతులను, నీ పరిస్థితులలో, నీ కుటుంబ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా సకల విధములు దేవునికి తోడై ఉండి నడిపించి, నువ్వు దేవుడిగా జనాలని చెప్పి ఆయన దేవుడిగా ప్రజలుగా సొత్తైన ప్రజలు చేసుకొని ఆయన మధ్య నడవ చేస్తాడు. కాబట్టి ఏ విషయంలో దిగులు చెందవద్దు, బలహీనపడవద్దు. అదే అనుకుని దేవుడు ఇచ్చిన వాగ్దానం గట్టిగా పట్టుకుని ప్రార్థన చేసి, దేవుడా నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేసి, నేను నీ దేవుడు, నువ్వు నా దేవుడివై ఉన్నావయ్యా, మేము నీ ప్రజలై ఉన్నామని చెప్పేసి దేవుని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క వాగ్దానం సకల జనులకు చేరులాగున మీ అందరు షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్రమాణం కూర్చి ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితం నేను అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వసృష్టికి కారణభూతుడైన తండ్రి, ఈ ఉదయకాల నిజంగా ప్రభా, ఈ లోకంలో మాకు అందరూ దూరమైనప్పుడు ప్రభా, మమ్మల్ని విడివని తీయడం, ఎడబాడిని తీయడం ప్రభా. అయ్యా మా ప్రియ బిడ్డల తండ్రి యొక్క వాగ్దానం చూసిన వారి జీవితంలో ప్రభా, అయ్యా వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పోరాటం పోరాడుతున్నారు, ఏ అలసట చెందున్నారు తండ్రి, ఈ లోకంలో
సకల విధ జనులతో దూరం అయిపోయి ఒంటరి స్థితిలో అనుభవిస్తున్నారేమో ప్రభావ. అయ్యా వారి మధ్యలో నడిపించండి అయ్యా. అయ్యా వారిని నీ దేవుడిగా జన ధన్యుల ప్రభావ మరి వారిని నీ పిల్లలుగా తని వారి సొత్తుగా చేసుకొని వారి జీవితాన్ని పరిశుద్ధాత్మకార్యం జరిపించండి అయ్యా. అయ్యా వారి లోకపరంగా తను ఎంత కోల్పోయినారు, ఎంత శోధన అనిపిస్తున్నారు, వాటి నుంచి విడిపించి విమోచించి వారిని నడిపించి వారి మధ్యలో నడిచి తండ్రి వారిని ప్రజలైన యాజక సమూహాన్ని సొత్తైన ప్రజలుగా తండ్రి వారిని తీర్చిద్దామని వారి కొరతలు అవసరం అక్కడ తీర్చిని మహిమ పొందుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షణ లేని కుటుంబ రక్షణ దయచేయండి, బలహీన బలపరిచిన కృంగా లేవనెత్తని ఆత్మీయుల పడిన తిరిగి ఆత్మీయుల పడిన ప్రియ బిడ్డలను తిరిగి లేవనెత్తని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా యొక్క ఉదయకాల వాగ్దానం షేర్ చేసిన బిడ్డ వాళ్ళ సబ్స్క్రైబ్ చేసిన కుటుంబాన్ని పరిశుద్ధాత్మకారం జరిపించాను అయ్యా. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ప్రతిరోజు తండ్రి యొక్క వాగ్దానం ఆదరిస్తూ ప్రేమిస్తూ వారితో మాట్లాడుతూ చేసిన అద్భుత కార్యం బట్టి మహింపరుస్తూ ఈ యొక్క వాగ్దానం షేర్ చేసిన వారి కుటుంబాన్ని పరిశుద్ధాత్మకారం జరిపించమని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కడవరి మిషన్ ప్రేమించి ఈ యొక్క సంఘాన్ని ప్రేమించి మరి మీరు చూపిస్తున్న ప్రేమ ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానం చూసి ఆ వాగ్దానం ఆధారం పొందుకొని మరి మీ యొక్క ఫోన్ కాల్స్ వల్ల మీ కామెంట్స్ వల్ల నాకు తెలియజేసే విధానం ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అనేకమంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా దేవుని స్వార్థ మీకు అందబడుతుంది. మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు శ్రేయలకు షేర్ చేయడం ద్వారా వారి జీవితం దేవుడు మాట్లాడి చక్కబరుస్తారు. ఈ విధంగా ఈ వాగ్దానం పంపిన నీవు నీ కుటుంబం ఎప్పటికీ ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చేసిన ప్రతి ఒక్క శుభావం తెలియజేస్తూ మరి మీ అందరి యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. God bless you.